క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు. దీనివల్ల మీరు చాలా బాధపడతారు. కానీ దానివల్ల ఏమి లాభం లేదు. ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు. అన్ని మర్చి మీరు లక్ష్యం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది. ఏదొక మీ పని యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. మరియు ఈరోజు పని రంగంలో పెద్ద అవకాశం అయితే మీకు రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదృఢ దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది. ఈరోజు మీకు కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. సానుకూల ఆలోచనలను అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. ప్రమోషన్ గురించి శుభవార్త అందుకోబోతున్నారు. ఈరోజు మీరు బదిలీల గురించి మాత్రం ఆలోచించకండి. భాగస్వామితో కలిసి మీకు పనిచేసే అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది. స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు కొంతమంది చెడు వ్యక్తులను దూరంగా ఉంచాలి. కుటుంబం మరియు స్నేహితులు మిమ్మల్ని చాలా బాగా ఆదరిస్తారు. మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనులు మీరు చేస్తారు. మీ ఆలోచనలకు గౌరవం లభిస్తుంది. పనిలో ఉన్న అడ్డంకులు కూడా మీరు తొలగించుకోగలుగుతారు. సహనం మరియు సంయమనంతో విద్యార్థులు విజయాన్ని ఖచ్చితంగా అందుకోగలుగుతారు. మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండే అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. కొన్ని కార్యక్రమాలకు మీరు హాజరవుతారు. ప్రేమలో సులభంగా గెలుస్తారు. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రియమైన వారికి సలహాలు ఇస్తారు. ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. మనసుకు ఇబ్బందులు అధిగమించబడతాయి. భావోద్వేగాలను అరికట్టగలుగుతారు. ఆశ్చర్యం పొందటం మీ వంత అవుతుంది. సంబంధాలలో ఉత్సాహం ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ప్రేమలో సహనం ఉంటుంది. సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది. చిరస్మరణీయమైన క్షణాలను పంచుకుంటారు. ఇంకా ఈరోజు ఆనందం యొక్క క్షణాలు ఎక్కువగా సృష్టించబడతాయి. భావోద్వేగ సమతుల్యత ఉంటుందన్న నమ్మకాన్ని గెలుచుకుంటారు. ప్రతిపాదనలు స్వీకరించబడతాయి. లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి పనులు చేస్తారు. ఈరోజు ఎవరైతే శత్రువులు ఉంటాయో ఎవరికైతే శత్రువులు ఎక్కువగా ఉన్నారో అటువంటి వారు మాత్రము 7 బ్రాహ్మణులకైతే పప్పు ఉప్పు దానం చేయాలి. ఇలా చేసినట్లయితే గనక వారికి శత్రువుల నుంచి ఎటువంటి హాని దరిచేరకుండా ఉంటుంది. అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. వారి వల్ల ఎటువంటి చెడు ప్రభావాలు అనేవి కలగకుండా ఉంటాయి. దోష నివారణ జరిగిపోతుంది. ఈరోజు సహోద్యోగులతో కూడా కలిసి మంచి ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం అయితే మీకు లభించబోతుంది. త్వరలో పని రంగంలో పెద్ద పెద్ద అవకాశాలు మీకు రాబోతున్నాయి. అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల యొక్క వారి యొక్క కలయిక సలహా కారణంగా మీరు ఇబ్బందుల నుండి బయటపడడానికి సహాయం అనేది లభిస్తుంది. ఇక నిర్లక్ష్యం అనేది తొలగించుకోవాలి. మీరు నిర్ణయాలపై మొండిగా ఉండాలి. మీరు నిర్లక్ష్యం కారణంగా చిన్న ఆరోగ్య సమస్య గణనీయంగా పెరిగిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్త. రాత్రి వేగంతో నడవకూడదు. ప్రమాదానికి అవకాశం అయితే ఉంది. ఆర్థిక స్థితి గురించి చూస్తే ఎవరి మాటల్లోనూ తెలియని వ్యక్తికి రుణాలని ఇవ్వకూడదు. బహుశా మీరు తిరిగి ఇచ్చిన డబ్బు పొందలేకపోతారు. మీరు జీవిత భాగస్వామి యొక్క ద్వారా మీరు బాధపడే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి అధిక ఖర్చు చేయడం కారణంగా. ఇక సంబంధాల విషయంలో వివాహ ప్రతిపాదనలు నిర్ణయించేటప్పుడు తొందరపడకండి. మొదట అన్ని సమాచారాలను చక్కగా సేకరించండి. ఆ తర్వాత మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోండి వివాహం కొరకు. ఇక ఈరోజు ఈ రాశి వాళ్ళు సమయం ప్రకారం ప్రవర్తనలు కొనసాగిస్తూ ఉంటారు. వేగవంతమైన పనులతోటి పనులు చేయాలనేటటువంటి ఆలోచన కూడా వీరిలో పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కువగా వ్యాపారము విస్తరించడానికి చేసే ప్రయత్నాలు కూడా మరి సఫలీకృతం అవుతాయి. తద్వారా లాభాలు అనేవి కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. సంబంధాలలో మార్పు అనేది ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారిలో మాత్రము కళా నైపుణ్యాలు కూడా బలోపేతం చేయబడతారు. రాజకీయ రంగంలో డాక్టర్లకు చాలా లాభదాయకమైన రోజుగా ఉంది. సినీ రంగాల వారికి కూడా ఈరోజు కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయంగా చెప్పుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు. అటువంటి వారి కారణంగా ఇటువంటి నరదృష్టి తగలకుండా ఉండటం కొరకు మెడలో ఈరోజు మీరు మాత్రం హనుమాన్ రక్షా యంత్రం ధరించాల్సి ఉంటుంది. దాంతోపాటు హనుమాన్ చాలీసా 11 సార్లు ఉదయం పూట 11 సార్లు సాయంత్రం పూట పఠించాలి. ఆంజనేయ స్వామి ఆలయంకి వెళ్ళి మరి కుంకుమార్చన చేయించుకునే కారణంగా చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. మరియు మంచి సంబంధాలు అనేవి గట్టుపడతాయి. ప్రేమ పెరిగిపోతుంది. విభేదాలు తొలగించబడతాయి. అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి.
అనవసరమైనటువంటి మరి వాదోపవాదాలలో మీరు తలదూర్చకుండా ఉండాలి. ఎవరికి కూడా ఉచితంగా సూచనలు సలహాలు ఇవ్వకుండా ఉండాలి. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక లక్కీ సంఖ్య 15, లక్కీ కలర్ అయితే మరి రేకు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.